నమస్తే. ఈరోజు ప్రజావానికి గంగాధర మండలం మంగంపేట నుంచి భూమా గౌడ్ వచ్చారు. తనని అధికారులు లంచం అడుగుతున్నట్టుగా ఈరోజు ప్రజావానిలో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు. ఆ వివరాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, మిమ్మల్ని లంచం ఎవరు అడిగారు, అసలు పూర్తి వివరాలు ఏంటి? పూర్తి వివరాలు అంటే సార్, మేము 1050 సర్వే నెంబర్ గల భూమిలో మేము మా బాపులతుంది మా తాతలతుంది ఒకటే సర్వే నెంబరు. కొన్ని ముందుకు పెట్టుకున్నాం, కొన్ని వెనక పెట్టుకున్నాం, కొన్ని చెర్ల మొక్క పెట్టినాం, కొన్ని మీది మొక్క పెట్టినాం సార్. ఆ పెట్టిన పూల కాడికి మేము పోతే మా బాధ్యత పట్టాలు, ఈసీలు, పానీలు మొత్తం మా తాతమ్మలుతుంది అట్నే ఉన్నాయి సార్. దాని మీద మాకు డబ్బులు కొట్టమంటే కొట్టుడు లేదు. తిరిగి 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 హాస్టాక్షన్ సార్, తిరిగి హాస్టాక్షన్. నేనేం చేసినా అంటే పోయి ఆయనకు కలెక్టర్ దరఖాస్తు ఇచ్చిన. కలెక్టర్ దరఖాస్తు ఇచ్చిన ఆయన పట్టుకొని పట్టియలేదు. ఆయనకు ఇట్లా నన్ను లంచాలు అడుగుతాను మమ్మల్ని పరిచింది. అట్లా 1000 కొన లంచాలు తినుకుంటా కొట్టుకుంటా పాతలకు కొత్తలు పాతలు కొట్టుకుంటా పట్టా ఉన్న వాళ్ళకి కొట్టు లేదు, పట్టా లేని వాళ్ళకి కొట్టుడు, ఎంజాయ్మెంట్ లేదని బెదిరించుడు, మమ్మల్ని పరిశాన్ చేసాడు. ఆంజల్ హైదరాబాద్ పోయినా చెన్నారెడ్డి గారిని కలిసిన, దాంతో పత్రం తీసుకుని వచ్చిన. ఇప్పుడే మళ్ళీ నేను ఇస్తామని పోతాను సార్. మా పరిస్థితి ఘోరం. మేము ఇంత కాంగ్రెస్లో ఉండిచుగా మమ్మల్ని లేని సంబంధం చేస్తాం సార్. మా అధికార పార్టీలు ఉన్నా మమ్మల్ని తీసి ఎక్కడో పారేస్తారు వీళ్ళు ఉద్యోగస్తులు. కిరణ్ ప్రకాష్ అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సార్. మమ్మల్ని పోతే కేర్ చేసుకోలేదు. నువ్వెంత అంటాడు, నీ కత్తి ఎంత అంటాడు, ఇవో ఇట్లా మాట్లాడు సార్. మమ్మల్ని ఇంతవరకు ఎవరు ప్రతి ఆఫీసర్స్గా మమ్మల్ని అనలే. నేను మండల గౌరవ సంఘం అధ్యక్షుడు సార్. నాకు తింపి చంపుతాను సార్. తింపి నాకు ముఖాలు లేవత్తలేదు సార్. నిలబడి నాకు 60-65 ఏళ్ళు ఉన్నాయి సార్. నాకు తంతే లేకుండా లేవత్తలేదు సార్. అందుకొరకు నేను అది చెప్తే కనీసం పోయి హైదరాబాద్ పోయి ప్రజావాణి ఇచ్చే పని చేసుకొని వచ్చాను సార్. దయచేసి మాకు పైసలు ఇంపించగాని కోరుతాను. నేను అంత శివాయి నేను చేస్తానని అది చెప్తాను. పైసలు అడిగితేనే కొడతాడు. నేను నా దగ్గర పైసలు లేవు సార్. నాకు తిందామంటే తిండికి లేకపోయి నాకు 40,000 రూపాయలు. నేను పైసలు ఎక్కడికి వెళ్ళాలి, 30,000 చెర్రకెళ్ళి ఏమన్నా నా నుంచి కాదని సపరేట్ పని చేసిన. అక్కడ చెన్నారెడ్డి గారిని ప్రజావాణి కలిసి వచ్చిన. అంటే మిమ్మల్ని డబ్బులు ఆయన నేరుగా అడిగారా, లేదంటే ఇతరులు ఎవరి ద్వారా నుంచి పైరవి ఇతరుల నుంచి పైరవి పెడితేనే పైసలు కొడతాండి ఎవరికి. కానీ ఇంజలు డైరెక్ట్గా తీసుకుంటలేడు. నీ పక్క నుంచి పెడితే పక్క నుంచి నీ పని అయితే తెల్లాలి, లేకపోతే పని కాదు. ఎక్కడెక్కడ సన్నగా లేకపోతే ఎంజాయ్మెంట్ చేసిందని మళ్ళీ ఎంజాయ్మెంట్ చేసి లేరా నీ లేవు వచ్చాడు ఉన్నా సుగా మమ్మల్ని దేవుకు లేదు. నువ్వు ఎంత అని కథ ఎంత ఇదే ముచ్చట మాట్లాడు సార్. మమ్మల్ని కేర్ లేకుండా ప్రస్తుతం ఎవరైతే మాజీ సర్పంచ్ ఉన్నాడో ఇప్పుడు ఆయన నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉంది? మాకు లేదు, వాళ్ళకే ఉండదు. ఇద్దరికి కడిసట్టు ఉంటుంది. అందుకొరకే సపరేట్ నోరు మూసిన. నాకు బతికేదే ఉన్న కాడికి అక్కడికి పోయి బతిరాడిన కాలు పట్టుకున్నా. నా పరిస్థితి అది. ఫైనల్గా ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను? నాకు నా డబ్బులు నాకు కొట్టాలి. మీకు 30,000 అంటే నేను ఇచ్చుకోండి కాదు, నా దగ్గర లేవు. నేను ఎక్కడి నుంచి వెళ్ళవాలి? నాకు శాత కదా 60 ఏళ్ళు అవుతుంది. నాకు 64 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు నేను నడబట్టి. 64 ఏళ్ళు నేను ఎన్నిసార్లు తాలెక్తా సార్. నాకు ఇప్పుడు 10 ఏళ్ళే బంద్ చేసి ముక్కలు కూర్చుంటే తింటాను. ఏదో 10 రూపాయలు వచ్చే చెర్రవేం దానికన్నా ఇంత కూర్చుంటే తింటామనంటే మమ్మల్ని బతకని కూడా చెప్తాను సార్. ఆయన మమ్మల్ని తిప్పి ఆ మెట్లు ఎక్కువటానికి నాకు శాతం అవుతుంది సార్. అందుకొరకే నేను దీనికి ఈ బాధకే పడను సార్. వాస్తవంగా ముచ్చడికి ఇది పరిస్థితి. తనకు రావాల్సిన డబ్బుల కోసం అధికారులు ఫైరవీల ద్వారా డబ్బులు అడుగుతున్నారంటూ ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. చూస్తూనే ఉండండి.